సో గైస్, ఇప్పుడు మేము మాట్లాడుకోబోయే సినిమా ఇప్పుడు చర్చలో ఉన్న సినిమా అన్నమాట. లేటెస్ట్ ట్రెండింగ్ మూవీ. అది కల్కి అనుకున్నారు. కల్కి కాదు. కల్కి మీద ఇంకో చిన్న డిస్కషన్ ఉంది. ఆ వీడియో కూడా పెడతాం. కానీ ఇప్పుడు మేము మాట్లాడుకోబోయే వీడియో భారతీయుడు 2 అన్నమాట. సో నేను సినిమా చూసేసి రివ్యూ పోస్ట్ చేసేసాను. దాని తర్వాత వంశీ, నేను అసలు మాట్లాడుకోలేదు. అండ్ ఐ ఆస్క్డ్ వంశీ టు గో అండ్ వాచ్ ద మూవీ. అండ్ మనోడు కొంచెం డిలే అయింది బికాస్ ఆఫ్ కపుల్ ఆఫ్ రీజన్స్. అండ్ ఇందాకే ఫ్రెష్ మనోడు యాక్చువల్ గా జస్ట్ కపుల్ ఆఫ్ అవర్స్ బ్యాకే చూసాడు. సో కంప్లీట్ గా ఫ్రెష్ మైండ్ తో భయ్యా ఇప్పుడు చేసేద్దాం, మాట్లాడేద్దాం దీని గురించి, ఇంకంటే మాట్లాడదాం అని చెప్పి కూర్చున్నాం అనమాట. సో జస్ట్ బిఫోర్ వి ఈవెన్ స్టార్ట్, స్పాయిలర్స్ ఉంటాయి పిచ్చి పిచ్చిగా. భారతీయుడు 2 కనుక ఒకవేళ ఎవరైనా చూడాలనుకుంటే, ఒకవేళ ఇంకా చూడకపోతే ఇక్కడ ఆపేయండి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఇప్పటి వరకు భారతీయుడు 2 గురించి మేము భారతీయుడు 2 అని ఎప్పుడు వచ్చినా కూడా అరే లెట్స్ టాక్ లో మాట్లాడదాం, అంతకు మించి ఏం మాట్లాడొద్దు, ఇక్కడ పాజ్ చేసి మనం మాట్లాడుకోవాల్సిన రియాక్షన్స్, కాన్వర్జేషన్స్, మన ఫీలింగ్స్ మొత్తం అంతా లెట్స్ టాక్ లో మాట్లాడదాం అని చెప్పి వి జస్ట్ గాట్ ఎవ్రీథింగ్ టు లెట్స్ టాక్. ఓకే, సో ఇంతకన్నా ఇప్పుడు మేము మాట్లాడుకునే దీనికన్నా ముందు వీ హ్యావ్ నథింగ్. వీ డిడ్ంట్ డిస్కస్ ఎనీథింగ్ అబౌట్ భారతీయుడు అనమాట. సో ఇంకా మొదలెడదాం మనం. అరే ఫస్ట్ థింగ్, వంశీ, ఐ జస్ట్ వాంట్ టు నో, నువ్వు భారతీయుడు థియేటర్ లోపలికి వెళ్ళేటప్పుడు, ఓకే, థియేటర్ లోపలికి వెళ్ళేటప్పుడు ఇలా భారతీయుడు 2 వస్తుంది అని నువ్వు తెలిసినప్పుడు వాట్ వాజ్ యువర్ ఎక్స్పెక్టేషన్ అబౌట్ ద మూవీ? అంటే నీ థాట్ ప్రాసెస్ ఏంటి? భారతీయుడు 2 అసలు ఏంటి అనే వాట్ వాజ్ యువర్ థాట్ ప్రాసెస్ అండ్ ఎక్స్పెక్టేషన్ ఆన్ ద మూవీ? నేను యూజువల్ గా ట్రైలర్స్ చూడను, డైరెక్ట్ గా సినిమా చూసేస్తాం కదా అని. ఫర్ సమ్ రీజన్ ఈ సినిమాకి నేను ట్రైలర్ చూసా, భారతీయుడు 2 చూసిన వెంటనే అనవసరంగా టచ్ చేశారు కదరా భారతీయుడిని అని అనిపించింది నాకు. దట్ వాజ్ ద ఫస్ట్ రీజన్ వై దేర్ వాజ్ సో మచ్ డిలే నేను భారతీయుడు 2 ఇప్పటివరకు చూడకుండా ఉండడానికి. ద సెకండ్ రీజన్ ఇస్ నాకు టికెట్ ప్రైసెస్ అంత హైక్ చేయడం నచ్చలేదు అనమాట. సో మామూలుగా సినీపోలిస్ కానీ పీవీఆర్ కానీ చూస్తే అందులో 350 రూపీస్ టికెట్ ఉంది. అండ్ ఇప్పుడు మేము వెళ్ళింది కూడా ఒక సింగిల్ స్క్రీన్ థియేటర్కి వెళ్ళాము. ఇట్స్ వెరీ నైస్ థియేటర్, ఎప్పటి నుంచో ఉన్న థియేటర్. సో అందులో రీజనబుల్ ప్రైస్ ఉంది కదా అని ఫైనలీ ఆ థియేటర్కి వెళ్ళి సినిమా చూసేసాం. ఎక్స్పెక్టేషన్ అంటూ ఏమీ లేదు, బట్ ఐ వాజ్ మోర్ క్యూరియస్ అనమాట. ఓకే, భారతీయుడు సినిమా 28 years బ్యాక్ వచ్చింది, ఒక స్ట్రాంగ్ సబ్జెక్ట్ ని పట్టుకొని చాలా బ్యూటిఫుల్ గా ప్రజెంట్ చేశారు, చాలా ఇంపాక్ట్ఫుల్ గా ప్రజెంట్ చేశారు. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఎందుకు టచ్ చేస్తున్నారు, దాన్ని ఎలా కంటిన్యూ చేస్తారు అనే ఎక్స్పెక్టేషన్ తో స్టార్ట్ అయింది సినిమా. మాత్రం నాకు దట్ వాజ్ ద మెయిన్ ఎక్స్పెక్టేషన్. యాంటిసిపేషన్ కూడా అదే ఉండే. ఎలా దీని ఎందుకు అంటే ఐ రియల్లీ వాంటెడ్ టు అండర్స్టాండ్ వై సమ్వన్ లైక్ శంకర్ ఇస్ బ్రింగింగ్ దిస్ బ్యాక్. సో దట్ వాజ్ మై ఎక్స్పెక్టేషన్. నువ్వు అనుకున్న 28 years తర్వాత భారతీయుడిని తీసుకొస్తున్నాడు శంకర్, ఎలా తీసుకొస్తాడు అన్న కైండ్ ఆఫ్ వాట్ ఎవర్ ఎక్స్పెక్టేషన్ ఆర్ వాట్ ఎవర్ యూ హ్యావ్, అది ఈ సినిమాలో శంకర్ టచ్ చేశాడా లేదా? దాని గురించే నేను ఎప్పుడైతే, నాకు ఎప్పటి నుంచి మైండ్ లో అదే ఉండే, ఎందుకు టచ్ చేశారు మళ్ళీ ఇలాంటి క్లాసిక్ సినిమాని, శివాజీ గానీ భారతీయుడు గానీ ఒకే ఒక్కడు గానీ, వాళ్ళని దే హ్యాడ్ దేర్ టైమ్ అండ్ దే ఆర్ క్లాసిక్స్ ఈవెన్ నౌ. ఇప్పుడు కూడా ఎవరైనా చూడాలనుకుంటే ఇట్ ఈస్ స్టిల్ రిలవెంట్. ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా మళ్ళీ ఆ సబ్జెక్ట్ చాలా రిలవెంట్ గా వస్తుంది. సో ఎందుకు టచ్ చేస్తున్నాడు అన్న థాట్ ఉండేది. బట్ సినిమా చూసిన తర్వాత ఐ జస్ట్ ఇంటికి వచ్చిన తర్వాత కూర్చొని కాసేపు ఆలోచించాను అనమాట ఎందుకు చేస్తుంటాడు అని. బట్ ద మోర్ ఐ థాట్ ఐ ఫెల్ట్ హీ డిడ్ అ వెరీ గుడ్ థింగ్ టచింగ్ ద సబ్జెక్ట్ వన్స్ అగైన్. ఎందుకంటే ఇప్పుడు కూడా రిలవెంట్ టాపిక్స్ ని టచ్ చేశాడు. ద వే హీ టుక్ ద మూవీని ఎలా అయితే లాంచ్ చేశాడో. టాపిక్స్ ఓకేరా, టాపిక్స్ కదా ఐమ్ టాకింగ్ అబౌట్. భారతీయుడు కమింగ్ ఆఫ్టర్ 28 years అనే ఇది ఉంది చూడు. ఇప్పుడు కరెంట్ భారతీయుడు వచ్చాడు, మళ్ళీ భారతీయుడు వచ్చాడు అన్న కైండ్ ఆఫ్, వచ్చి ఏం చేస్తాడు అనేది కదా మేజర్ క్వశ్చన్. అవును, ఇప్పుడు భారతీయుడు రావడం, సో వచ్చి ఏం చేశాడు భారతీయుడు అనే పాయింట్ వాట్ ఎవర్ శంకర్ కన్వేడ్ ఇన్ దిస్ పార్ట్, అది కరెక్ట్ కన్వే చేశాడా లేదా అనిపించింది? కన్వే చేసినట్టే అనిపించింది. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ప్రెజెంటేషన్ లో బ్రో. బికాస్ ఐ డోంట్ నో వాట్ వాస్ ద ఇంటెన్షన్ బిహైండ్. ప్రెజెంటేషన్ వల్ల ఆ పాయింట్ డైల్యూట్ అయినట్టు అనిపించింది. లైక్ ఎలా అయితే వీఆర్ ఎనీవేస్ టాకింగ్ స్పాయిలర్స్ కూడా చెప్తున్నాను. భారతీయుడు 2 లో భారతీయుడు చేసే ఫస్ట్ ఫేస్బుక్ లైవ్ ఏదైతే ఉంటుందో ఆ కాన్వర్సేషన్, ఆ లైవ్ స్పీచ్ మొత్తం చాలా బాగుంది. అందులో మనోడు క్లియర్ గా చెప్తాడు, నేను ఒకవైపు నుంచి నరుక్కుంటూ వస్తాను, మీరు ఇంకో వైపు నుంచి నరుక్కుంటూ రండి. ఆ పాయింట్ చాలా బాగా అనిపించింది నాకు. అక్కడే అనిపించింది ఓకే, శంకర్ ఒక మంచి పాయింట్ ని తీసుకొచ్చి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, దీన్ని కరెక్ట్ గా ప్రెజెంట్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఫ్లాస్ మళ్ళీ దాంట్లోనే ఉన్నాయి. అండ్ ఐ ఆల్సో వాంటెడ్ టు డిస్కస్ వన్ మోర్ థింగ్ విత్ యూ. అండ్ ఐ ఆల్సో వాంటెడ్ టు టెల్ దిస్ టు ద సినిమా పిక్చర్ ఆడియన్స్. ఏంటంటే
సమ్వన్ లైక్ మీ, నేను ఏంటంటే నాకు సినిమాలు నచ్చినప్పుడు చూడడం తప్ప ఐఎమ్ నాట్ అ ఫిల్మ్ క్రిటిక్. ఎప్పుడో ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఐఎమ్ లైక్ అ కామన్ ఆడియన్స్. సినిమాలు నాకు నచ్చినప్పుడు చూస్తాను, అరే రే, నచ్చకపోతే నేను చూడను. బాబు నేను కామన్ ఆడియన్, నేనేం పెద్ద ఫిలిం క్రిటిక్ నేం కాదు. ఐఎమ్ అని చెప్పారు, నిన్ను ఒక్కడిని నువ్వు పక్కనే వేసుకోక్కర్లేదు. నేను నేను కూడా కామన్ ఆడియన్ లాగానే చూస్తాను. మన అందరం కామన్ ఆడియన్స్ లానే చూస్తాం. యా కాకపోతే నువ్వు సో నువ్వు నేను నువ్వు కంటిన్యూ చేయి, నేను ఒకటి యా చెప్తాను. యా సో నేను ఏమనుకుంటున్నానంటే దాని గురించి ఆలోచించేటప్పుడు సమ్మన్ లైక్ మీ హుస్ లిటరలీ నో వన్, సినిమాలంటే ఒక రకమైన ఇష్టం ఉండి సినిమా చూడాలనిపిస్తే కూర్చొని గంటలు గంటలు కూర్చొని సినిమాలు చూసి, సినిమా చూడొద్దని ఫిక్స్ అయిపోతే ఎంతమంది చెప్పినా చూడకుండా ఉండి, ఇలాంటి ఒక మెంటాలిటీ ఉన్న నేను, హౌ కెన్ ఐ టాక్ అబౌట్ సమ్మన్ లైక్ శంకర్ హు హస్ గివెన్ బ్యూటిఫుల్ మూవీస్ ఫర్ అస్. తన ఫిల్మోగ్రఫీ చూస్తే తను తీసిన ప్రతి సినిమా అసలు షాక్ లో ఉంటూ, అరే ఇలాంటి పాయింట్ ఒకటి ఉంది కదా, మళ్ళీ ఏది కొత్త పాయింట్ కాదు, ఎవ్రీథింగ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ద సొసైటీ ఇట్సెల్ఫ్. మనం పెరుగుతున్న సొసైటీలో నుంచి వచ్చిన పాయింట్స్ అవన్నీ. ఆయన గురించి ఇప్పుడు ఈ సినిమా సరిగా లేదని చెప్పేసి ఆయన గురించి మాట్లాడే అర్హత మనకు లేదు, నాకు లేదనిపించింది. బట్ అగైన్ వి స్పోక్ అబౌట్ దిస్, వీఆర్ ఓన్లీ గోయింగ్ టు టాక్ అబౌట్ భారతీయుడు 2 యాజ్ అ మూవీ, బట్ నాట్ శంకర్ అంతే, యాజ్ అ డైరెక్టర్. ఈ ఒక్క క్లారిటీ రైట్, నేను ముందేద్దాం అనుకుంటా, అబ్సల్యూట్లీ. బికాస్ ఎస్. ఐఆమ్ రియలీ నో వన్. ఆయనకు వచ్చిన ఆలోచనలు కానీ, ఆయనకున్న విజన్ కానీ, ఆయన తీసిన సినిమాలు కానీ, ప్రతి మూవీ ఆల్మోస్ట్ లైక్ కల్ట్ క్లాసిక్ మూవీ లాగా అయిపోయింది, ఇంక్లూడింగ్ బాయ్స్. నాకు బాయ్స్ చాలా ఇష్టం. నేను కరెక్ట్ ఏజ్ లో ఉన్నప్పుడు పడిన సినిమాలు, చాలా మంచి మంచి ఇన్ఫర్మేషన్ తెలిసి దొరికింది నాకు ఆ సినిమా వల్ల. సో ఐ ఐ ఐ హావ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ శంకర్. సో అదే అండి, ఆయన మీద నేను కమెంట్ చేయట్లేదు, ఆయన వర్క్ మీద కూడా నేను కమెంట్ చేయట్లేదు. ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ భారతీయుడు 2 యాజ్ అ మూవీ, బికాస్ ఐ స్పెండ్ సమ్ మనీ, ఐ ఇన్వెస్టెడ్ 3 hours అండ్ సా దట్ మూవీ. వెళ్ళాను, బిర్యానీ తిన్నా, కానీ నాకు అర్థమైంది ఎలా ఓకే ఉందో ఇది కొంచెం చెప్తున్నాం అంతే. ఎలా ఉందో మాట్లాడుతున్నాం. ఇప్పుడు సో అరే ఇట్స్ నాట్, అగైన్ నేను రివ్యూ ఒపీనియన్ కూడా చెప్పట్లేదు బ్రో, ఇట్ ఈస్ మై రైట్ దట్ ఐ హావ్ టు ఎక్స్ప్రెస్ వాట్ ఐ వెంట్ త్రూ వైల్ వాచింగ్ దిస్ మూవీ, ఎస్పెషల్లీ వెన్ ఇట్స్ కమింగ్ ఫ్రమ్ సమ్మన్ లైక్ అ లెజెండ్ ఇండియన్ మూవీ. అరే, అంత డెప్త్ లోకి వెళ్ళక్కర్లేదు. సింపుల్ లాజిక్ ఏంటంటే, ఎవ్రీ కామన్ ఆడియన్ ఈజ్ అ క్రిటిక్. ఓకే, ఎవ్రీ కామన్ ఆడియన్స్ ఈజ్ అ క్రిటిక్. సినిమాకి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు సినిమా గురించి మాట్లాడతారు, ఎలా ఉందని చెప్తారు. అదే చెప్తున్నాం మనం, అంతే. అంతకు మించి లెట్స్ నో, డోంట్ ఈవెన్ హ్యావ్ టు గో డీప్. మనం ఈ సినిమా ఎలా ఉంది అలా ఉందని చెప్పడం వల్ల శంకర్ ఆర్ హూఎవర్ డైరెక్టెడ్ దట్ మూవీ ఆయన్ని డీగ్రేడ్ చేసినట్టు కాదు, యా ఆయన్ని పర్సనల్ గా అటాక్ చేసినట్టు కాదు బేసికలీ. అండ్ సినిమా గురించి మాట్లాడుకోవడంలో తప్ప, ఇట్స్ జస్ట్ అవర్ పిచ్చి టు అంటే టాక్ అబౌట్ సినిమా. అంటే యూ కెన్ క్లియర్లీ సీ హౌ డిసప్పాయింటెడ్ ఐ యామ్ విత్ ద వే ద ఫైనల్ ప్రోడక్ట్ హెస్ కమ్ అవుట్. ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ అనమాట. అరే మీ దగ్గర నుంచి వచ్చిన సినిమా ఏంటి ఇలా ఉంది, బికాస్ ఆయన స్టార్ట్ చేసిన విధానమే చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. మీరు నాకు నిన్న మనం ఒక ఫోన్ కాన్వర్సేషన్ పెట్టుకున్నప్పుడు యూ జస్ట్ గేవ్ మే హింట్ అనమాట. అరే శంకర్ ప్రజెంట్ చేసేటప్పుడు ఒక మంచి పాయింట్ ని టచ్ చేశారు, బట్ ఎగ్జిక్యూషన్ లోనే ఫెయిలియర్ అయింది, దే ఆర్ లాట్ ఆఫ్ సీన్స్ దాన్ని బాగా లాగ్ చేయాల్సి వచ్చింది అంతా చెప్పారు. ఐ ఫెల్ట్ దట్. ఇప్పుడు నాతో పాటు ప్రణవ్ కూడా వచ్చాడు. సో ద ఫస్ట్ 20 minutes వాస్ అమేజింగ్. ఎక్కడ ఎప్పటి వరకైతే భారతీయుడు అనే అతను స్క్రీన్ మీదకి రాడో సినిమా సూపర్ ఉంది. సినిమా ప్రతిదీ అంటే నాకు శంకర్ సినిమాలో నచ్చిన ఇంకో విషయం ఏంటంటే, జస్ట్ లైక్ రోబో 2.0 డైరెక్ట్ వెళ్ళిపోయాడు బ్రో పాయింట్ కి. హీ డి నాట్ వేస్ట్ ఎనీ టైం, డైరెక్ట్ గా సినిమా స్టార్ట్ అయిపోయింది. హీ డోంట్ హ్యావ్ టు, ఎందుకంటే యా వి ఆల్రెడీ నో కదా, వి ఆల్రెడీ నో వాట్ వీఆర్ వాకింగ్ ఇన్ టు. సి, యా నీకు ఓకే, బిఫోర్ ఇంకా ఫర్దర్ వెళ్ళే లోపల ఇండియన్ 3 ట్రైలర్ ఎలా అనిపించింది? ఆహా నాకు ఏం అనిపించలేదు బ్రో. సో ఇండియన్ ఇండియన్ 3 ట్రైలర్ చూసిన తర్వాత అబ్బా ఈ సినిమా చూడాలా అనే ఫీల్ అయితే నాకు రాలేదు. ఎందుకంటే భారతీయుడు ఫ్లాష్ బ్యాక్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ భారతీయుడు ఫస్ట్ పార్ట్ లో చాలా చాలా స్ట్రాంగ్ గా చాలా ఇంటెన్స్ గా ఉంటుంది. ఆ షార్ట్ ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఏదైతే ఉందో దట్ ఈస్ స్టిల్ దేర్ ఇన్ మై మైండ్. నాకు అసలు ఫ్లాష్ బ్యాక్ లో ఏమైంది అని తెలుసుకోవాలన్న ఆలోచన కూడా లేదు. కానీ భారతీయుడు 3 ట్రైలర్ లో ఒక పాయింట్ చెప్పారు ఏంటంటే, మీరు యుద్ధాలంటే బార్డర్ లో జరిగే యుద్ధాలు లేకపోతే దేశాల మధ్యలో జరుగుతున్న యుద్ధం గురించి మాట్లాడుతున్నారు. సో మీరు యుద్ధం అంటే మీకున్న ఒపీనియన్ అదే, బట్ యుద్ధం అంటే బ్రతకడానికి కూడా కష్టపడాల్సి వచ్చిన, బ్రతుకుతామో లేదో అని తెలియక కష్టంగా బ్రతికిన రోజులు కూడా ఉన్నాయి, అది మేము చేసిన స్వాతంత్ర యుద్ధం అని చెప్పేసి హీస్ టెలింగ్ దాట్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో నాకు అర్థమైపోయింది ట్రైలర్ భారతీయుడు 3 లో హీస్ ట్రైంగ్ టు టెల్ ది ఆడియన్స్ దట్ దిస్ వాజ్ అ ఫ్రీడమ్ స్ట్రగుల్ జస్ట్ టు సర్వైవ్, జస్ట్ టు లివ్. సో ఆడియన్స్ కి ట్రైలర్ లో ఏం చెప్పాలనుకున్నాడంటే,
అరే మేము ఇంత కష్టపడి ఇంత స్ట్రగుల్ చేసి మీకు ఒక ఫ్రీడమ్ అనే ఒక దాన్ని తీసుకొచ్చి మీ చేతిలో పెడితే యా మీరు ఏం చేస్తున్నారా దాన్ని, యా ఏంట్రా మీరు చేసేది అనే పాయింట్ హీ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్. నౌ యా ఇమాజిన్ భారతీయుడు 2 and 3, ఇప్పుడు భారతీయుడులో ఉన్న హోల్ 3 hours మూవీ ఫస్ట్ హాఫ్ లో పెట్టి ద హోల్ 3 hours మూవీ ఎక్కడ కట్ చేస్తాడు, ఎక్కడ అదంతా పక్కన పెట్టి, అదంతా అవుట్ ఆఫ్ క్వశ్చన్. మనం ఇప్పుడు చూసిన 3 గంటల సినిమాని 1.5 hour లో పెట్టి ఇంటర్వెల్ ఇచ్చి భారతీయుడు 3ని సెకండ్ హాఫ్ లో పెట్టుంటే ఎంత స్ట్రాంగ్ ఉండేది ఇమాజిన్ చేయాల్సిన సినిమా. ఎస్ 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 సో ఆ నాకు పాయింట్ ఏదైతే ఉందో ట్రైలర్ లో స్ట్రైకింగ్ కూడా గా పడేది. ట్రైలర్ లో కూడా ఆ డైలాగ్ చెప్పినప్పుడు అర్థమైంది, ఓహో సో ట్రైలర్ భారతీయుడు 3లో ఇది చూపించబోతున్నారా, దిస్ ఇస్ వాట్ హీస్ ట్రైంగ్ టు టెల్ పీపుల్. మీరు ఇప్పుడు చెప్పిన పాయింట్ ఎగ్జాక్ట్లీ. ఇంత కష్టపడి ఇంతమంది చనిపోయిన తర్వాత వచ్చిన ఫ్రీడమ్ ని మనం జస్ట్ మిస్యూజ్ చేసుకుంటున్నాము. వి డోంట్ నో ద వాల్యూ ఆఫ్ ద ఫ్రీడమ్ దట్ వీ హ్యావ్ అనే పాయింట్ ని చాలా బాగా స్టార్ట్ చేశారు. బట్ మళ్ళీ బ్రో ఎలా చెప్పాలి, ఇప్పుడు భారతీయుడు ఫస్ట్ సినిమా చూసుకుంటే కమల్ హాసన్ ఆల్రెడీ ఆ టైంలో యంగ్ ఉన్నారు. సో ఆయనకి ఓల్డ్ లుక్ ఇవ్వడం అనేది ఓకే, ఫ్లాష్ బ్యాక్ లో మళ్ళీ యంగ్ అనే కనిపిస్తారు. కానీ ఇప్పుడు భారతీయుడు 3లో ఫ్లాష్ బ్యాక్ లో వీఆర్ స్టిల్ గోయింగ్ టు సీ అన్ ఓల్డర్ వర్షన్ ఆఫ్ కమల్ హాసన్ గారు. లైక్ ఆయన మళ్ళీ డిఏజింగ్ చేస్తారా, దానికి అంత ఖర్చు పెడతారా అదంతా నాకు తెలియదు, కానీ నాకు అదే అనిపించింది అనమాట. ఓకే, ద ఇంటెన్షన్ ఇస్ వెరీ గుడ్, వాళ్ళు పడిన కష్టం చూపిద్దామని ఇంటెన్షన్ చాలా బాగుంది. కానీ దానికి మళ్ళీ కమల్ హాసన్ నే పెట్టి ఆయనతో యాక్ట్ చేయించి మళ్ళీ మధ్యలో కాజల్ ని తీసుకొచ్చి, అరే కాజల్ ఏంటో వాళ్ళిద్దరి మధ్యలో అసలు రిలేషన్ ఏంటో నాకు తెలియదు, కానీ ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ కాజల్ అగర్వాల్. అంటే అది అంటే థర్డ్ పార్ట్ లో ఏం చూపిస్తాడు అది పక్కన పెట్టేద్దాంలే. అంటే దట్స్ వి డోంట్ నో కదా, వి డోంట్ నో, వి జస్ట్ సా ద ట్రైలర్ కాబట్టి వి డోంట్ నో వాట్. కాకపోతే నాకు పర్సనల్ గా ఏమనిపించింది తెలుసా సినిమా, నేను కొంచెం డెప్త్ లోకి వెళ్ళానేమో మూవీ చూసేటప్పుడు, ఐ డోంట్ నో. నాకు ఫస్ట్ సినిమా థియేటర్ లోకి వెళ్లే ముందు నా మెయిన్ పాయింట్ ఏంటంటే ఎలా చూపిస్తాడు అనే పాయింట్ కూడా నా మైండ్ లో లేదురా. భారతీయుడు అనేవాడు 28 years ముందు వచ్చి జనాలను చంపేశాడు. అప్పుడు మనం అసలు ఇది ఏంటి, అసలు ఎలా చంపేస్తున్నాడు అనే ఒక కైండ్ ఆఫ్ రక్తం ఉడికిపోయి అసలు అవును ఏంటి అసలు భారతీయుడు తాత అంటే ఏంటి ఆ ఫీలింగ్ కదా 28 years ముందు. సో ఇప్పుడు మళ్ళీ భారతీయుడు వస్తున్నాడు, 106 years అంటున్నారు భారతీయుడికి. ఇప్పుడు మనోడు వచ్చి ఏం చేస్తాడు అసలు, ఇదే ఫీలింగ్ అనమాట నాకు. అండ్ ఇప్పుడు ఈ సొసైటీలో భారతీయుడు వచ్చి చేయాల్సిన అవసరం ఏంటి, అసలు ఏంటి ఇప్పుడు, అసలు ఏంటి, హౌ విల్ శంకర్ కన్విన్స్ దట్ భారతీయుడు కెన్ స్టిల్ కమ్ ఇన్ టు ద సొసైటీ అండ్ సర్వైవ్ అనే పాయింట్ అనుకున్నా. నాకు ఫస్ట్ హాఫ్ లో మీరు ఇంట్లో ఉన్న కలుపు మొక్కల్ని మీరు పీకండి, దట్ యూ హ్యావ్ దట్ రైట్ అండ్ పాయింట్ టచ్ చేసాడు చూడు. అప్పుడు ఐ ఫెల్ట్ రియల్లీ, నాకు చాలా యూనిక్ అనిపించింది, బాగా తీసుకొస్తున్నాడని. కాకపోతే ఐ వాజ్ వెయిటింగ్ అనమాట. సరే ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళని బయటికి తీసుకురమ్మంటున్నాడు, ఎట్లా ఇట్స్ హ్యూమన్లీ నాట్ పాసిబుల్ కదరా, దో ఇట్ ఇస్ పాసిబుల్. ఎట్లా కన్విన్స్ చేస్తాడు ఈ పాయింట్ ని అని వెయిట్ చేస్తున్నా నేను. బట్ సెకండ్ హాఫ్ లోరా నాకు శంకర్ యాజ్ ఎ డైరెక్టర్ మీద పిచ్చిగా రెస్పెక్ట్. ఆ ఒక్క సీన్ లో వెన్ హీ విల్ సే గో బ్యాక్ ఇండియన్ అంటాడు చూడు. ఓకే, సో ఇట్స్ లిటరల్ రియాలిటీ కదా. ఇప్పుడు మన ఇంట్లో ఇప్పుడు మన పేరెంట్స్ ఎవరైనా అట్లాంటి పనులు చేస్తుంటే మనం వెళ్ళి చెప్తాం అనుకో, చంపకేసి లాగిపెట్టి ఒక్క ప్యాట్ అని కొట్టి పక్కన కూర్చోబెడతారు. వాళ్ళ ఫాదర్ ఒకడు బాటిల్ పగల కొడతాడు చూడు ఒక అబ్బాయి నెత్తి మీద, ఏంట్రా నువ్వు నన్ను బయటకు తీసుకొస్తే రే అని చెప్పి టప్పని చెప్పి నెత్తి మీద పగల కొడతాడు చూడు. సో అది అబ్సల్యూట్ రియాలిటీ చూపించాడు, అబ్సల్యూట్ రియాలిటీ చూపించాడు. సో అక్కడ నాకు ఏంటంటే భారతీయుడు అనే ఒక 28 years ముందు వచ్చిన ఒక పర్సనాలిటీ ఇచ్చిన ఒక మెసేజ్ మీద యూత్ కాన్సిక్వెన్సెస్ ఏమవుతాయి అనేది తెలుసుకోకుండా రియాక్ట్ అయిపోయారు. ఆ కాన్సిక్వెన్సెస్ ఎంత డెప్త్ దాకా వెళ్ళిపోతాయి అనేది చాలా క్లియర్ గా చూపించాడు. అండ్ ఇప్పుడు కరెంట్ యూత్ ఆ కాన్సిక్వెన్సెస్ ని ఫేస్ చెయ్యలేరు. దే కెన్. అండ్ యూత్ అనే కాదు, ఎవరు. ఇప్పుడు భారతీయుడు ఇస్ స్టోన్ హార్టెడ్ రాటన్ ఫెలో. వాడు ఏంటంటే ఇంకా వాడు చూసేసి జీవితంలో ఇంకా నాకు నా సొంత కొడుకునే నేను చంపేస్తాను, నాకు ఇంక లంచం అనేది దిస్ ఇస్ ద హ్యూజ్ థింగ్ అన్న ఒక కైండ్ ఆఫ్ కంప్లీట్ స్టోన్ హార్టెడ్ ఫెలో. అంత స్టోన్ హార్టెడ్ గా ఇప్పుడు సొసైటీ లేదు, ఉండమన్నా ఉండదు. అలాంటి స్టోన్ హార్టెడ్ పర్సనాలిటీ ఇక్కడికి వచ్చి వాడు ఏమైనా రీఫార్మ్స్ తీసుకొద్దాం అనుకున్నా కూడా వాడిని ఉండనివ్వరు అనే ఒక ఎపిసోడ్ ఉంది చూడు, సొసైటీ కొడతారు చూడు భారతీయుడిని. ఆ సీన్ కి అయితే నాకు ఇన్ ద థియేటర్ ఐ వాజ్ లిటరల్లీ క్లాపింగ్. అంటే
శంకర్ యు నెయిల్డ్ ఇట్ అని అనమాట. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ భారతీయుడు కమ్స్ టు ద కరెంట్ సొసైటీ అనే పాయింట్ ఓకే ఆ ఒక్క దగ్గర. కాకపోతే ప్రాబ్లం ఏమైందంటే ఆ ఒక్క పాయింట్ ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం 3 గంటలు తీసుకొని ఆ 3 గంటల్లో వర్మం అని చెప్పి దానికి మళ్ళీ రీజనింగ్ ఇచ్చి ఆ రీజనింగ్ లో మళ్ళీ వర్మం అని పాటలు పాడించి గుర్రాలు నడిపించి ఆ సింపుల్ 2 minutes సీన్ ని ఒక 15 minutes పీకి లాగి 6 pack చూపించి ఆ సింగిల్ టైర్ బండి మీద మనోడిని భారతీయుడిని ఇష్టం వచ్చినట్టు స్టంట్లు చేపించి మళ్ళీ అదేంటో ఆ గెటప్ ఏంటో మేకప్ ఏంటో నాకు అర్థం కాలేదు. అసలు భారతీయుడు వైట్ అండ్ వైట్ ఐకానిక్ సుభాష్ చంద్రబోస్ ముందు నించొని ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో ఇట్లా సెల్యూట్ కొట్టి ఆయన బ్యాక్ అంటే అసలు ఇట్లా ఇవి వచ్చింది గూస్ బంప్. మిగతా గెటప్లన్నీ ఎందుకురా భారతీయుడికి అసలు అవసరమే లేదు. సో ఇవన్నీ స్పాయిల్ చేసేసినాయిరా. ఆ మూమెంట్ ఏదైతే ఉందో ఇవన్నీ స్పాయిల్ చేసేసినాయి ఆ మూమెంట్ ని. దట్ వాస్ ద కంప్లైంట్ ఐ మేజర్లీ హ్యావ్. యా ఇక్కడ నాకు సర్ప్రైజింగ్ అనిపించిన విషయం ఏంటంటే ఇన్ ద హోల్ మూవీ నాకు పర్సనల్ గా నచ్చని సెగ్మెంటే ద సెకండ్ హాఫ్ లో మీరు చెప్పిన పాయింట్. మీరు ద వన్ విచ్ యు సెడ్ యూ హ్యావ్ అ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ ద వే ఇట్ ఇస్ ప్రెజెంటెడ్. నాకు వాళ్ళు రివాల్ట్ అవ్వడం, గో బ్యాక్ ఇండియన్ అనడం, తర్వాత అందరితో రాళ్ళు కొట్టించుకోవడం, ఇది నాకు ఎందుకు నచ్చలేదు. ఎందుకు 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 అంటే మీరు చెప్పిన పాయింట్ యాక్చువల్లీ ఇట్ మేక్స్ సెన్స్ టు సమ్ ఎక్స్టెంట్. వాళ్ళు కాన్సిక్వెన్సెస్ తెలియకుండా రియాక్ట్ అవ్వడం వల్ల కాన్సిక్వెన్సెస్ ని ఫేస్ చేయలేక దే ఆర్ నౌ రివోల్టింగ్ అగేన్స్ట్ భారతీయుడు అని మీరు అంటున్నారు. కానీ నాకు ఐడియాలజీ నచ్చింది. అండ్ ఐ ఫెల్ట్ whoever was responding to భారతీయుడు's plea, whoever was responding for భారతీయుడు ఇలా చేద్దాం, ఓకే ఇంట్లో ఉన్న కలుపు మొక్కలు పీకేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఐ ఆల్సో ఫెల్ట్ దే విల్ కంటిన్యూ ఇన్ ద సేమ్ వే. కానీ అందరూ ఒకేసారి భారతీయుడికి రివోల్ట్ అయ్యి భారతీయుడిని బయటికి తోసేసే అంత హేట్రెడ్ పెంచుకుంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు అది నచ్చలేదు అనమాట. అరే అంటే ఎందుకు కదా ఇప్పుడు తీసుకొస్తున్నారు. అంటే వాట్ ఎల్స్ భారతీయుడు కెన్ డూ ఇన్ ద కరెంట్ సొసైటీ చెప్పు. అంటే ఇప్పుడు 28 years ముందు దెర్ ఇస్ నో సోషల్ మీడియా, దెర్ వాజ్ నథింగ్. ఓకే అప్పుడు భారతీయుడు వాజ్ అ కల్ట్ అలాంటి క్యారెక్టర్. యా ఇప్పుడు భారతీయుడు వచ్చి ఏం చేస్తాడు? ఈవెన్ దో హీ వాజ్ కిల్లింగ్ పీపుల్, ఆ పక్క నుంచి పెద్ద పెద్ద వాళ్ళని చంపుతున్నా కూడా అంటే నాకు అంటే చెప్పాగా నేను కొంచెం మనకి కొంచెం నేను డెప్త్ లోకి వెళ్ళాను అనమాట. ఆ డెప్త్ లోకి వెళ్ళడం వల్ల కొంచెం శంకర్ మీద ఉన్న అమితమైన ప్రేమ అభిమానం ఆయనకు చెప్పే పాయింట్స్ మీద ఉన్న చాలా ఇష్టం వల్ల నేను ఆయన చెప్పిన దాన్ని చాలా ఎక్కువగా రిసీవ్ చేసేసుకున్న ఆ పాయింట్ ని. ఓకే నేనేంటంటే శంకర్ ఒక పక్కన ఆ బిగ్ ఫిష్ ని చంపుతున్నా కూడా దాని వల్ల సొసైటీకి ఎటువంటి ప్రయోజనము లేదు. until and unless you guys take it onto your own hands and react, but you can't react. భారతీయుడు అనే ఒక క్యారెక్టర్ కి ఇప్పుడు ఈ కరెంట్ సొసైటీలో స్పేస్ లేదు అనే ఒక పాయింట్ చాలా గట్టిగా చెప్పాడు అనిపించింది నాకు. అది గట్టిగానే చెప్పాడు. అది ఒప్పుకోవడానికి మనసాక్షి ఒప్పుకోవట్లేదు అనమాట. అరే అంత దయనీయ స్థితిలో లేము మనము అని. అంతే, వీ కెన్ స్టిల్ బి అ గుడ్ సొసైటీ అనే పాయింట్ లో నాకు ఒప్పుకోవడానికి కాస్త ఇబ్బందిగా అనిపించింది అనమాట. ఓకే నీకు అలా అనిపించిందా? యా ఓకే అంటే ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు యాక్సెప్ట్ దట్ అస్ రియాలిటీ. మీరు ఏదైతే చాలా క్లీన్ గా అరే ఇది రియాలిటీ రా, ఈ టైంలో అసలు ఇలానే అవుతుంది నిజంగా అని. బట్ నాకేంటంటే సినిమా చూస్తున్నాము, ఇమాజినేటివ్ స్టోరీ, నీడ్ నాట్ బి రియల్ అని చెప్పేసి నాకు అనిపించింది. బట్ రియాలిటీ కూడా ఐ కాదురా. గెట్ యువర్ పాయింట్. ఇప్పుడు ఏమైపోయిందంటే శంకర్ అంటే ఇదిగో మళ్ళీ నేను డెప్త్ లోకి వెళ్ళి చెప్తున్న పాయింట్ ఇది. శంకర్ అది చెప్పాలనుకున్నాడు లేదు తెలియదు కానీ శంకర్ ఇప్పుడు ఏం చెప్పాలనుకున్నాడంటే లంచం తీసుకోవడం ఇట్లా ఇదంతా సొసైటీకి అలవాటు అయిపోయింది. దెర్ ఇస్ అంటే జనాలు అలవాటు పడిపోయి ఒరే మీరు మారండ్రా, మీరు వెళ్ళి రియాక్ట్ అవ్వండిరా బాబు, ఇట్లా చెయ్యండిరా, మీకు మీరే బాగుపడతారా అన్నా కూడా వాళ్ళకి కాన్సిక్వెన్సెస్ ఆర్ టూ హై దట్ దే కెనాట్ రియాక్ట్ ద వే హౌ భారతీయుడు రియాక్టెడ్ ఇన్ 28 years బ్యాక్ అనమాట. 28 years బ్యాక్ రియాక్ట్ అవ్వలేకపోతున్నారు. వాళ్ళు రియాక్ట్ అవుదాం అనుకున్నారు పాపం, ఇట్స్ నాట్ దేర్ ఫాల్ట్. కానీ కాన్సిక్వెన్సెస్ ఎంత హెవీగా ఉన్నాయి అంటే ఆ కాన్సిక్వెన్సెస్ వల్ల దేర్ ఆస్కింగ్ హిమ్ టు గో బ్యాక్ అన్నమాట. అది కొంచెం హెవీగానే చూపించాడు. మీరు చెప్పిన ఈ పాయింట్ వల్ల నాకు 3 మీద ఇంకొంచెం ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా పెరిగింది. ఇలాంటి ఒక డెప్త్ ఉన్న పాయింట్ ని ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి హౌ కెన్ హీ బ్రింగ్ బ్యాక్ ది ఐడియాలజీ ఆఫ్ భారతీయుడు
బ్యాక్ ఇన్ టు ద సొసైటీ అనేది ఖచ్చితంగా చూస్తాను నేను. ఐఎమ్ డెఫినెట్లీ గోనా వాచ్ ఇట్. అందులో ఇంకోటి చెప్తాను నేను నీకు. మనం భారతీయుడు 1 ఇప్పుడు భారతీయుడు 1 చూసినప్పుడు మనకి సొసైటీ ఈ ఇంత ఎక్స్పోజర్ లేదు కదా. అవును ఇప్పుడు వీఆర్ అవును యంగ్, యా వెరీ ఫెయిర్లీ యంగ్. వీఆర్ టాకింగ్ అబౌట్ బ్లడీ 28 years బ్యాక్ రా. యా యా సో యా వీఆర్ వెరీ యంగ్. సో అప్పుడు మనకు భారతీయుడు అనే సినిమా చూసినప్పుడు ఏంటి, ఒక ముసలోడు, అందులో కమల్ హాసన్ ఒక ముసల గెటప్ వేసుకొని ఆ ప్రాస్థెటిక్ మేకప్ లో అసలు మనం అన్ఇమాజినబుల్ సూపర్ మేకప్ లో ఇలా లంచం అంటే ఇలా కత్తి తీసి పసపస పొడి చేసి ఇట్లా ఏదో చేతులతో ఇట్లా ఇట్లా ఏదో డిఫరెంట్ యాంగిల్స్ లో జనాల్ని ఇట్లా కొడితే జనాలు ఇట్లా ఆగిపోయి అది చేసి అసలు ఇది ఏంటి అసలు అని చెప్పి మళ్ళీ అంతలో కట్ చేస్తే బ్యాక్గ్రౌండ్ లో మనోడు ఇండిపెండెన్స్ డే అసలు సుభాష్ యా. చంద్రబోస్ అదంతా చూస్తే మనకు అదంతా ఒక సినిమా లాగా మెంటల్ ఎక్కింది అసలు. ఎందుకంటే అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం సొసైటీ ఇట్లా ఉందా, సొసైటీలో ఇది ఉందా, అంత అంత బొమ్మ లేదు మనకు బుర్రగా ఆలోచించడానికి. యా యా వి సా ఇట్ యాజ్ అ ఫిల్మ్ అండ్ వి లైక్ ద ఐడియా ఆఫ్ లంచం తీసుకుంటే లంచం ఇవ్వడం తప్పు, తీసుకోవడం తప్పు అంటే టూ మచ్ కాన్సెప్ట్ కదా, ఇదేంటిది ఇంత మంచి కాన్సెప్ట్ అలా అనిపించింది అనమాట. ఇప్పుడు ఏంటంటే మనకే ఒక సొసైటీలో తిరిగి కొంచెం ఏజ్ పెరిగి కొంచెం మనం ఇది చూసేటప్పటికే ఆ శంకర్ ఇచ్చే పాయింట్ ని వేరే రకంగా వీఆర్ రిసీవింగ్ ఇట్ ఇన్ డిఫరెంట్ వే అనిపించింది నాకు. డిఫరెంట్ దీంట్లో చూస్తున్నాము మనం అని అనిపించింది నాకు. నాకు ఇంకో విషయం కూడా ఐ వాస్ అంటే ఈ రోజు ఆలోచిస్తున్నా, ఎలాగో మనం లెట్స్ టాక్ చేస్తున్నాం అని ఆలోచిస్తుంటే నాకు పాయింట్ స్ట్రైక్ అయింది బ్రో. కిక్ సినిమా గుర్తుంది కదా మీకు? ఐ టెల్ యూ, మీరు షాక్ అవ్వకండి, యా నేను యా లాజికల్ యా పాయింట్ యా చెప్తాను. కిక్ సినిమా గుర్తుంది కదా మీకు? మంచి హిట్ సినిమా. కిక్ 2 అని ఇంకో సినిమా వచ్చింది. దాని స్టార్ట్ అవడం ఎలా స్టార్ట్ అవుతుందంటే, రవితేజ వాళ్ళ కొడుకు ఒక ఏరియాకి వెళ్ళి కంఫర్ట్, ఏదో పాయింట్ కిక్ 2 అదే కదా పాయింట్. రవితేజ కొడుకే మళ్ళీ రవితేజ. అండ్ ఆ కిక్ 2 ని ప్రొడ్యూస్ చేసింది కూడా కళ్యాణ్ రామే. కళ్యాణం ప్రొడ్యూస్ చేశారు. సో ఆల్రెడీ కళ్యాణ్ రామ్ మంచి స్టోరీస్ ని చూస్ చేసుకుంటాడు, ఒక మంచి పేరు ఉంది కదా. ఆ పాయింట్ లో నాకు ఆ సినిమా వచ్చినప్పుడు ద బిగ్గెస్ట్ కంప్లైంట్ ఐ హ్యాడ్ వాస్, రవితేజ కొడుకుని పెట్టి తీస్తున్నప్పుడు రవితేజని ఎందుకు పెట్టాల్సి వచ్చింది? వేరే వాళ్ళని పెట్టి తీయొచ్చు కదా. యూ కెన్ కంటిన్యూ ద స్టోరీ సేయింగ్ దట్ ఇతను రవితేజ కొడుకు అని. ఎవరైనా రవితేజ కాకుండా వేరే వాళ్ళు తీయొచ్చు కదా అని. సో నాకు భారతీయుడు 2 చూస్తున్నప్పుడు నాకు అదే అనిపించింది అనమాట. 28 years తర్వాత కమల్ హాసనే రిటర్న్ రావడం కాకుండా ఒక ఇంపోస్టర్ ని తీసుకొచ్చి అదే ఐడియాలజీస్ లో ఉన్న కరెంట్ జనరేషన్ పర్సన్ చేస్తుంటే ఎలా ఉండేదని ఒక చిన్న థాట్ ఇట్స్ అ స్టార్ట్ గుడ్ అయింది. ఐడియా. ఇట్స్ అ గుడ్ అంటే ఇప్పుడు ఇట్స్ అ గుడ్ థాట్. ఎందుకంటే అప్పుడు ఏమైపోతుందంటే కానీ దానికి ప్యారలల్స్ భారతీయుడు 2 అని పేరు పెట్టకూడదు కదా, వేరే పేరైనా పెట్టాలి. ఎందుకంటే భారతీయుడు అంటే మనకి ఐకానిక్ కమల్ హాసన్. తాత కాబట్టి. అంటే ఇంకొకటి ఇక్కడ భారతీయుడు 2 రావడానికి రీజన్ ఏదైతే శంకర్ చూపించాడో అది నాకు ఎందుకంటే మనోడు సింపుల్ గా కంప్యూటర్ ఎట్లా చేసి ఐఎమ్ వాచింగ్, ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ యూ గైస్ టు కాల్ మీ అని చెప్పి వచ్చేస్తాడు చూడు. సో అది నాకు సరే శంకర్ ఓకే రమ్మను నేనేమనుకున్నానంటే ఇలా అంటే అనిపించాను అనమాట నేను. దిస్ ఇస్ అ గుడ్ పాయింట్. అంటే శంకర్ చెప్పాలనుకునే పాయింటే ఒక 106 years తాతని పిలిచి తాత తాత అని అనిపించి చేయించడం లా కాకుండా, అదే ఐడియాలజీస్ ని స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్న ఇంకొక అతన్ని పిలిచి, మన జనరేషన్ ఎవరు ఒక లైక్ 30-35 years ఆ ఏజ్ వాళ్ళని తీసుకొచ్చి ఇదే స్టోరీ నడిపినా కూడా ఇట్ కుడ్ హావ్ బీన్ ఇంపాక్ట్ఫుల్. ఒక మంచి పాయింట్ ని భలే ఎస్టాబ్లిష్ చేశారు బ్రో. నా కంప్లీట్ ఉన్న ఇంప్రెషన్ మొత్తం ఒకసారి ఐ గాట్ అ న్యూ పర్స్పెక్టివ్ అనమాట. మీరు ఏమన్నారంటే శంకర్ చాలా హార్డ్ హిట్టింగ్ గా, భారతీయుడు ఇప్పుడు ఒకవేళ ఈ రియాలిటీలోకి వస్తే రియాలిటీ అలా ఉండదు, పీపుల్ ఆర్ యాక్చువల్లీ గోయింగ్ టు రిజెక్ట్ హిమ్ అని చెప్పారు సరే. ఆ పాయింట్ భలే స్ట్రైక్ అయింది నాకు. ఓ మై గాడ్, అంటే ఇంత డెప్త్ కి వెళ్ళిపోయాడా అని అనిపించింది నాకు. ఐ వాజ్ యాజ్ అ నార్మల్ ఆడియన్స్ ఐ వాజ్ లైక్ ఐ వాజ్ హేటింగ్ దట్ మూమెంట్ అనమాట. ఇలా ఎందుకు తీసావు? బికాస్ భారతీయుడు ఇస్ భారతీయుడు, ఆయన్ని రిజెక్ట్ చేయడం ఏంటి ఆడియన్స్, ఆయన రిజెక్ట్ చేయడం ఏంటి సొసైటీ అని. బట్ మీరు చెప్పిన పాయింట్ బాగుంది, ఐ రియల్లీ లైక్ ఇట్. మీరు ఎలా అయితే రియాలిటీ మాత్రం ఇలానే ఉంటుందిరా, ఎవ్వరు పట్టించుకోరు, ఇంకా నువ్వు ఇన్ఫాక్ట్ అన్నావు రియాక్ట్ చూడరా, అవుతారు. నువ్వు అన్నావు చూడు భారతీయుడు ఇస్ భారతీయుడు అని. ఆ భారతీయుడు ఇప్పుడు వస్తే వచ్చిన సొసైటీ భారతీయుడిని ఎట్లా రిజెక్ట్ చేసి పంపించేస్తా అన్న పాయింటే ఐ హోల్ థింక్ పాయింట్. శంకర్ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్. ఐ థింక్ అగైన్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ నాకు అర్థమైన సినిమా అది. ఎందుకంటే నాకు నేను నా రివ్యూలో కూడా అదే చెప్పాను రా, సెకండ్ హాఫ్ లో దెర్ ఇస్ అన్ ఎమోషనల్ సీన్, ఇఫ్ యూ కనెక్ట్ టు దట్ సీన్ యూ విల్ హ్యావ్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆన్ ద మూవీ. ఇఫ్ యు ఆర్ నాట్ కనెక్టెడ్ టు దట్ సీన్ యూ విల్ నాట్ గెట్ ఇట్. నాకు నేను వెన్ ఐ వాజ్ వాచింగ్ నేను ఐ వాజ్ వెయిటింగ్ అనమాట. సెకండ్ హాఫ్ వచ్చినప్పుడు ఐ విల్ టెల్ యూ హౌ ఐ వాజ్ వెయిటింగ్ ఆన్ ద మూవీ. ఫస్ట్ హాఫ్ అయిపోయింది,
ఆ పాయింట్ చెప్పాడు, చెప్పి వెళ్ళి చంపుతున్నాడు జనాల్ని, ఆ స్పేస్ మార్స్ దాంట్లో వెళ్ళి చంపడం, ఆ గోల్డ్ అదంతా నాకు ఇంపాక్ట్ఫుల్ గా అనిపించట్లేదురా. సో ఐ వాస్ వెయిటింగ్, ఎట్లా హౌ డు యూ కన్విన్స్ అస్ దట్ వీళ్ళు ఇది చేయగలుగుతారా లేదా అనేది అనే లోపల సిద్ధార్థ్ మదర్స్ డెత్ చూపించాడు. అక్కడ నేను ఐ వెంట్ విత్ మై ఫ్రెండ్ అన్నమాట. ఓకే. ఓకే. సో నేను సిద్ధార్థ్ వాళ్ళ మదర్ డెత్ అయిపోయిన వెంటనే మన సిద్ధార్థ్ ఫాదర్ వస్తాడు కదా, వచ్చినప్పుడు ఐ వాజ్ వెయిటింగ్, వీడిని ఇప్పుడు కొట్టు, నువ్వు కొడితేనే వీడికి కరెక్ట్, సిద్ధార్థ్ గడికి ఇప్పుడు మామూలుగా పగలకూడదు, గట్టి పడాలి అంటే చెప్పు తీసుకొని కొడతాడు కదా. అక్కడ దట్ వాస్ ది రియాక్షన్, ఆ కరెక్ట్ రియాక్షన్. అది అయిపోయిన తర్వాత ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ యెట్. ఇప్పుడు సిద్ధార్థ్ భారతీయుడి దగ్గరికి వెళ్ళి భారతీయుడిని కన్ఫ్రంట్ చేసి, ఎవరే నువ్వు ఏంట్రా నువ్వు చేసింది, అసలు నువ్వు మాకు చెప్పిన మెసేజ్ కి మాకు పిచ్చెక్కి మేము ఇట్లా నీ మత్తులో పడి ఇట్లా పడిపోయావరా, నా జీవితాన్ని నేను నాశనం చేసుకున్నానరా, నువ్వు వెళ్ళిపోరా అసలు నువ్వు అనాలి అని ఐ వాజ్ వెయిటింగ్ అనమాట. నాకు ఇంకా ఒక కంప్లైంట్ ఏంటంటే, ఫ్రమ్ సిద్ధార్థ్ ద రియాక్షన్ షుడ్ బి గాడ్ డెప్త్. నాకు భారతీయుడు చొక్కా పట్టేసుకుంటాడు అనుకున్నా నేను. అంత డెప్త్ రియాక్షన్ ఇస్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్ అనమాట. సో నాకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అవ్వడానికి కారణం ఏంటంటే, మీరు ట్రైలర్ చూస్తే ట్రైలర్ లో సిద్ధార్థ్ ఒక డైలాగ్ ఉంటుంది, చిన్నప్పటి నుంచి ఇలా పెరగాలి అని చెప్పి పెద్దయ్యాక మీరే మారమని చెప్తున్నారు ఏంటి అని ఒక డైలాగ్ ఉంటుంది. నేను అప్పటికే కొంచెం కంగారు పడిపోయాను, పోయి ఈ డైలాగ్ భారతీయుడితో చెప్తాడా ఏంటి అని. నాకు అలా అనిపించింది. సముద్రగనితో చెప్పిన డైలాగే, బట్ నాకు అనిపించింది అంటే భారతీయుడు క్యారెక్టర్ మారిపోయిందేమో ఒక చిన్న కంగారు వచ్చింది అనమాట ఆ డైలాగ్ విన్నప్పుడు. ఇదేంటి భారతీయుడు ఇలా మాట్లాడు కదా అని. బట్ ఆయన్ని అలానే ఉంచుతూ శంకర్ చూపించారు ఇట్లా సొసైటీలో ఎలా అక్కడ సిద్ధార్థ్ ఒక డైలాగ్ చెప్తాడు చూడరా, నువ్వు కన్న కొడుకునే చంపేసిన సైకో నువ్వు అంటాడు చూడు. అది రే ఇప్పుడు అబ్సల్యూట్ రియాలిటీ. అంటే నాకు ఐఎమ్ టాకింగ్ ఇన్ డెప్త్. నాకు శంకర్ మీద ఒక రకమైన, ఆయన టచ్ చేసే పాయింట్స్ మీద ఒక రకమైన రెస్పెక్ట్ రా. నాకు మణిరత్నం అంటే ఎంత రెస్పెక్ట్, శంకర్ అంటే అంతే రెస్పెక్ట్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ రెస్పెక్ట్, నాట్ ఈవెన్ ఐఎమ్ టెలింగ్ దట్ ఫేవరిజం అదంతా కూడా కాదు. ఒక రెస్పెక్ట్. ఆ రెస్పెక్ట్ తో భారతీయుడు అనేవాడు ఈ టైంలో ఇలా వచ్చినప్పుడు వాడు ఎట్లా రియాక్ట్ అవుతారు సొసైటీ అనేది కరెక్ట్ గా చూపించాడు అన్న కైండ్ ఆఫ్ ఫీలింగ్ తో నేను ఈ మూవీని చూడటం వల్ల ఐఎమ్ సపోర్టింగ్ దట్ పర్టికులర్ సీన్. దిస్ మూవీ ఇస్ గెటింగ్ ఈవెన్ మోర్ వెయిటేజ్ విత్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ. నాకు అది అనిపించింది. మనం మాట్లాడుకున్న తర్వాత ఐ వాజ్ జస్ట్ థింకింగ్ అబౌట్ ఇట్ అనమాట. ఓకే, చెప్పిన పాయింట్ లో చాలా వ్యాలిడ్ రీజన్ ఉంది కదా, మేబీ నిజంగా ఇలానే రియాక్ట్ అవుతారేమో. సమ్మన్ లైక్ మీ హూ ఇస్ మోర్ క్లోజ్ టు ఐడియలిస్టిక్ గా ఉండే వాళ్ళకి ఆ రియాలిటీ యాక్సెప్ట్ చేయడానికి టైం పట్టుద్ది. బట్ యువర్ లైక్ నో, దిస్ ఇస్ హౌ ద సొసైటీ ఇస్. ఇలానే రియాక్ట్ అవుతారంటే ఓకే, మేబీ ఇలానే రియాక్ట్ అవుతారు. బికాస్ ఆఫ్ ఆల్ పీపుల్ ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ సిద్ధార్థ్ వుడ్ రియాక్ట్ లైక్ దాట్. అరే సిద్ధార్థ్ కదా మొత్తం ఈ మూమెంట్ అంతా స్టార్ట్ చేసిందంతా సిద్ధార్థ్ కదా, అలాంటి సిద్ధార్థ్ రిజెక్ట్ చేయించామనేసరికి నాకు చాలా టైం పట్టింది యాక్సెప్ట్ చేయడానికి. ఎందుకు ఇలా తీసావు, ఇదే పాయింట్ ఉండే నాకు, ఎందుకు ఇలా తీసుకొచ్చింది దట్ పాయింట్ వాజ్ బ్యూటిఫుల్ రా. మీ ఇంట్లో ఉన్న కలుపు మొక్కల్ని మీరే రిపోర్ట్ చేయండి, ఎత్తండి. ఈ పాయింట్ వాజ్ బ్యూటిఫుల్. శంకర్ చూపించిన వాట్ ఎవర్ కాన్సిక్వెన్స్ ఇస్ మచ్ మోర్ బ్యూటిఫుల్. ఆ కాన్సిక్వెన్స్ వచ్చిన తర్వాత రియాక్షన్ ఏదైతే ఉంటుందో దట్ వాజ్ ఇంకా టాప్ నాచ్ అనిపించింది నాకు. బెస్ట్ సీన్ ఆఫ్ ద హోల్ మూవీ తెలుసా, నౌ ఐఎమ్ సీయింగ్ దట్ సీన్ అప్రిషియేటెడ్ ఇన్ సమ్ ఆఫ్ మై ఫేస్బుక్ ఫీడ్. బెస్ట్ సీన్ ఆఫ్ దిస్ మూవీ తెలుసా, అందరూ చెప్పులతో రాళ్లతో భారతీయుడిని కొడుతూ ఉంటారు చూడు రోడ్డు మీద. కొడుతూ ఉంటే వెనకాల ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ వస్తుంది చూడు. ఆ మ్యూజిక్ కి ఆ సీన్ నాకు థియేటర్ లో శంకర్ వెళ్ళిపోయావయ్యా, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావయ్యా. నేను బాగా అప్సెట్ అయిన సీనే అది బ్రో. ఫస్ట్ మూవీలో ఆ మ్యూజిక్ ఎంత ఇన్స్పిరేషనల్ గా ఉంటది, ఆ మ్యూజిక్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టావేంట్రా బాబు అని. అంటే ఇట్ ఈస్ లైక్ రియలైజేషన్ ఆఫ్ భారతీయుడు. అరే ఏంట్రా మీరందరూ ఇలా అయిపోయారు ఏంట్రా అని ఒక అది దానికి అక్కడ నాకు మస్తు చిరాకు వచ్చింది తెలుసా. అనిరుద్ధ్ ఏంటి ఇలా పెట్టాడు ఇక్కడ, ఈ మ్యూజిక్ ఆ మ్యూజిక్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు ఏంటా అని. అంటే ఐ థింక్ దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ రియాక్షన్ ద మేకర్స్ వాంటెడ్ ది ఆడియన్స్ టు గెట్. నేను ఎలా అయితే రియాక్ట్ అయ్యాను, వద్దు ఇది అలా కాకుండా ఉండాల్సింది అని. ఐ థింక్ దట్స్ వాట్స్ హ్యాపెనింగ్. వద్దు ఇలా కాకుండా ఉండాల్సింది ఏంటి, నాకు అర్థం లేదు వాట్ యువర్ సేయింగ్. అంటే ఆ సీన్ దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సీన్ చాలా డిస్టర్బింగ్ గా ఉంటుంది చూడడానికి. దానికి తోడు దాని వెనకాల ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ పెట్టారు తీసుకొచ్చి. అది కూడా ఫస్ట్ పార్ట్ లో
చాలా బాగుండే మ్యూజిక్ అది. సో ఈ ఈ ఆ ఇంప్రెషన్ ఉన్న మనము ఇప్పుడు ఈ సీన్ ని ఆ బ్యాక్గ్రౌండ్ తో చూసేసరికి చాలా డిస్టర్బింగ్ అనిపించింది నాకు అసలు శంకర్ నచ్చలేదు అది. చెప్పే పాయింట్ ఇంకోటి కూడా ఏంటో తెలుసా, నేను మళ్ళీ నా ఉమ్, డెప్త్, నా కంప్లీట్ అనాలిసిస్ లోంచి వచ్చిన ఒక ఇదనమాట. సో ఇంకో పాయింట్ ఏంటంటే, భారతీయుడు తన తన పర్స్పెక్టివ్ లో తను చంపుకుంటూ వెళ్ళిపోతే ఎవ్రీబడి విల్ క్లాప్, ఏ భారతీయుడు ఆ హత్య చేసావు, అది చేసావు, అసలు చంపేసావు, అది ఇదని. బట్ భారతీయుడు లాగా మనం రియాక్ట్ అవ్వాలంటే నో వన్ విల్ డూ. ఉమ్. నోబడి విల్ డూ, నోబడి విల్ ఇది టేక్ ద అర్థమైంది. స్వర్డ్, నోబడి విల్ గో, నోబడి విల్. అంటే అంత దాకా ఎందుకు? భారతీయుడు ఏం చెప్పాడు? నేను భగత్ సింగ్ మార్గంలో వెళ్తా, మీరు మిమ్మల్ని కత్తి పట్టుకోమనట్లేదు, మిమ్మల్ని చంపమనట్లేదు, మిమ్మల్ని ఏం చేయమనట్లేదు, మీరు గాంధీయ దీంట్లో ఉమ్, వెళ్ళండి, మీరు ప్రశాంతంగా మీ ఇంట్లో ఉన్న వాళ్ళని రిపోర్ట్ చేయండి, ఎవరినో కూడా అవసరం లేదు, ఇండియా విల్ బి క్లీన్ అని చెప్పినా కూడా కాన్సిక్వెన్సెస్ ఆర్ వెరీ స్ట్రాంగ్, దట్ పీపుల్ ఈవెన్ దో దే వాంట్ టు డూ ఇట్, దే కెనాట్ డూ ఇట్. ఉమ్, సో భారతీయుడు అంత గొప్ప పర్సనాలిటీ, వాడంతట వాడు యుద్ధం చేస్తేనే వాడు ఎప్రిషియేట్ చేస్తారు జనాలు వాడిని. వచ్చి మనకి నీతులు చెప్తే ఇప్పుడు యాక్సెప్ట్ చేయడానికి సమాజంలో కాన్సిక్వెన్సెస్ అలా ఉన్నాయి అని తీసుకొచ్చాడు చూడు. నాకు అక్కడ ఐ వాజ్ అంటే అంత గొప్ప పర్సనాలిటీని తీసుకొచ్చి రోడ్డు మీద నించోబెట్టి గో బ్యాక్, నువ్వు అవసరం ఆ, లేదురా బాబు, నువ్వు వెళ్ళిపో అనిపించాడు చూడరా. అక్కడ నాకు మార్కులు పడిపోయినారా శంకర్ నాకు కి. నాకు కాకపోతే నాకు చెప్తున్నాను కదా, నేను కంప్లీట్లీ డిఫరెంట్ ఆస్పెక్ట్ లో చూసాను కాబట్టి నాకు పర్స్పెక్టివ్ లో చూసావు నువ్వు. యా, యా యా వన్ ఆఫ్ ద వర్స్ట్ సీన్స్ ఐ హ్యాడ్ టు సిట్ అండ్ వాచ్ అండ్ గెట్ హర్ట్ వాస్ దట్ సీన్. నాకు మొత్తం మొత్తం నైస్. మూవీలో సి మీకు ఇది there's ఫేవరెట్, nothing wrong, దట్స్ వాట్ ఐమ్ there's సేయింగ్. nothing wrong. మేబీ దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్ దే వర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఆడియన్స్ టు గో త్రూ ఆల్సో, లైక్ ఇలాంటి డిస్టర్బింగ్ విజువల్ ఒకటి పెట్టాలి అని. ఎందుకంటే మీకు ఎలా అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ సీన్స్ మీరు అంటున్నారో, నాకు వన్ ఆఫ్ ద వర్స్ట్ సీన్స్ టు వాచ్ అంటే, బికాస్ ఐ వాస్ జెన్యున్లీ వెరీ హర్ట్, చాలా బాధ వేసింది. అరే సి మీరు నేను కూడా భారతీయుడితో. నేను కూడా హర్టేరా. కాకపోతే నా హర్ట్ కి శంకర్ చూపించిన పాయింట్ కి దట్ వాజ్ మై ఫేవరెట్ ఉమ్, సీన్. ఉమ్, ద పాయింట్ విచ్ హీ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ అవుట్ ఆఫ్ మై, నన్ను హర్ట్ చేసిన నేను కూడా ఎగ్జాక్ట్ గా భారతీయుడు ఏంట్రా ఇలా కొట్టు, అది హర్ట్ కరెక్టే. కాకపోతే ద పాయింట్ వై ఐ వాజ్ హర్ట్ ఈజ్ వాట్ ఐ లైక్డ్, అది నేను ఉమ్, చెప్పేది. సో ఇప్పుడు ఉమ్. జనాలు మన కాన్వర్సేషన్ వింటే, ఓ భారతీయుడు సినిమా, ఓ మనం పిచ్చి పిచ్చిగా పొగడేస్తున్నాను, నచ్చేసింది అనుకుంటారు. బాబు ఇదంతా నేను ఇంత ఫేవరిజం గా మాట్లాడాను అనిపిస్తుంది కదా, ఇదంతా నాకు ఆ పాయింట్ వల్లే. కాకపోతే ప్రెజెంటేషన్ వైజ్ ఐ హావ్ యా, సో మెనీ కంప్లైంట్స్, ఎస్. సో మెనీ కంప్లైంట్స్. నాకు బేసిక్ గా ఇంకోటి, ఫస్ట్ ఆఫ్ ఆల్, వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ కంప్లైంట్స్, నాకు అనిరుద్ బీజియం అసలు అస్సలు నచ్చలేదు నాకు ఈ సినిమాలో. మనోడికి ఏంటంటే అదేదో సీరియల్లోనో లేకపోతే షార్ట్ ఫిల్మ్స్ లోనో ప్రతి సీన్ కి మ్యూజిక్ పెడుతున్నట్టు. ఇప్పుడు ఒక ఒక ఇంటెన్స్ సీన్ ఉంటది, ఇప్పుడు పైనుంచి ఆ టీచర్ సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు కదా, అక్కడ ఒక పెద్ద ఇంటెన్స్ సీన్ ఉంది. రకుల్ ప్రీత్ సింగ్ ఎంట్రీ ఇవ్వగానే రకుల్ ప్రీత్ సింగ్ కి ఒక మెలోడియస్ మ్యూజిక్ పెట్టాడు. అరే ఏంట్రా, మనం ఉన్న మూడ్ ఏంటి, తీసుకొచ్చిన మ్యూజిక్ ఏంటి, బాగా అది చిరాకేసింది నాకు. ప్రాబ్లం ఏం తెలుసా అనిరుద్ మ్యూజిక్ రా. సి భారతీయుడు అనే ట్యూన్స్ మన నరాల్లో ఆ, ఇంకిపోయి, ఇంక్లూడింగ్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సహా, యా, నాట్ యా. జస్ట్ సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మన లోపల అలా ఇరుక్కుపోయి, లోపల అలా వెళ్ళిపోయి, ఇప్పుడు అది చంపేటప్పుడు వెనకాల ట్యూన్ వస్తుంది చూడు. యా. నాకు సినిమా చూసేటప్పుడు అనిరుద్ మ్యూజిక్ ఇలా వస్తుంటది అన్నమాట. నా రియాక్షన్ ఏంటంటే ఇదే లిటరల్ గా నేను ఇప్పుడు చూపించేది. అనిరుద్ మ్యూజిక్ ఇలా వస్తుంటది, ఇలా వింటుంటా నేను. వెంటనే ఏఆర్ రెహమాన్ భారతీయుడు 1 మ్యూజిక్ వచ్చినప్పుడు ఆహా, ఆ, ఇలా ఉంటది రియాక్షన్. మళ్ళీ యా. అనిరుద్ మ్యూజిక్ రాగానే ఆహా, ఓకే ఓకే, కానీ కానీ ఓకే, ఇలా అయిపోయింది అనమాట. సో పాపం ఏమైందంటే, అనిరుద్ ఎంత బాగా ట్రై చేసినా ఏఆర్ రెహమాన్ బిట్ వచ్చేటప్పటికే అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఆ డిఫరెన్స్ ఈజీగా బయటపడిపోతుంది. ఆ పాపం అనిరుద్ బాగానే కొట్టాడు రా, సక 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 అదంతా బాగానే కొట్టాడు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే భారతీయుడు 1 మ్యూజిక్ పడగానే అనిరుద్ధ్ మ్యూజిక్ మనకి లైట్ అయిపోతుంది అనమాట. ఈ సినిమా ఏమో మొత్తానికి పెద్ద నాకైతే చాలా. బిస్కెట్ క్యారెక్టర్ ఎవరో చెప్పనారు? సినిమా మొత్తానికి పెద్ద బిస్కెట్ క్యారెక్టర్ ఎవరో చెప్పనా? బాబీ సింహానా? ద మోస్ట్ బిస్కెట్ క్యారెక్టర్ ఆఫ్ దిస్ హోల్ మూవీ ఇస్ బాబీ సింహ. అసలు బాబీ సింహాని అంటే ఆయన కొడుకులాగా ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం ఏంటో నాకు, హీ కుడ్ హ్యావ్ బీన్ ఎనీ అదర్ ఆఫీసర్, హీ డోంట్ హ్యావ్ టు బి హిజ్ ఓన్ సన్. అండ్ ఇంకోటి ఏంటంటే వస్తాడు ఇప్పుడు, మన
ఎస్జే సూర్య డైలాగ్ ఉంటుంది చూడు, వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్ అని. వస్తాడు కొట్టించుకుంటాడు వెళ్ళిపోతాడు రిపీట్, వస్తాడు కొట్టించుకుంటాడు వెళ్ళిపోతాడు రిపీట్ లాగా అయిపోయింది ఇది ఇక్కడ. సెకండ్ హాఫ్ సో ద వచ్చేసరికి మోస్ట్ తెలుసా ఏదైనా ఇంపాక్ట్లెస్ క్యారెక్టర్ ఈజ్ సెకండ్ మిస్టర్. హాఫ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి మనకి ఎలా అనిపిస్తుంది అంటే క్యారెక్టర్ గానే ఓ ఈ సినిమాలో ఈయన ఉన్నాడు కదా, ఓ ఈ సినిమాలో ఈయన ఉన్నాడు కదా అని గుర్తు చేస్తుంటాడు అనమాట. అలా బాబీ సినిమా వచ్చిన ప్రతిసారి ఓ ఈ సినిమాలో ఈయన ఉన్నాడు కదా అనిపించింది. అబ్బా మామూలుగా వస్తాడు లాగలేదు భయ్యా పెద్ద సినిమాలు, పెద్ద మామూలుగా బిస్కెట్ లాగలేదు. బిస్కెట్ క్యారెక్టర్. అండ్ యు నో రైట్, వివేక్ ఇస్ నో మోర్. వివేక్ ఈ సినిమా ప్రాసెస్ లో చనిపోయాడు ఆయన. వివేక్ ఇస్ నో మోర్. అండ్ ఆయన పేరు తెలియదు కానీ దట్ సీనియర్ వాళ్ళ బావ ఆఫీసర్ వాళ్ళ బావ ఆయన కదా. ఆయన హీఈస్ Yeah. ఆల్సో నో మోర్. సో పాపం వీళ్ళని ఏలో రీజనరేట్ చేసి కైండ్ ఆఫ్ దే రీక్రియేటెడ్ దెమ్ ఇన్ సమ్ సీన్స్ అన్నమాట. ఓకే ఓకే బట్ వివేక్స్ క్యారెక్టర్, ఈ మూవీలో ఇంపాక్ట్లెస్ క్యారెక్టర్స్ వివేక్ క్యారెక్టర్, బాబీ సింహా క్యారెక్టర్, ఈవెన్ దో దే యూజ్డ్ మన ద సీనియర్ పోలీస్ Yeah. ఆఫీసర్ క్యారెక్టర్, ఆయన్ని కూడా కొంచెం ఇంపాక్ట్ఫుల్ గా చూపించలేకపోయారు. అదొక ప్రాబ్లమ్. ద మోస్ట్ ఇంపాక్ట్లెస్ సీన్స్ ఏంట్రా అంటే వర్మం సీన్స్ రా. మర్మకళ అవి నాకు వర్మనా మర్మం మర్మాయనా? మర్మకళ. ఓకే 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 మర్మకళ. ఓకే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్లా ఇఫ్ దిస్ ఎంటైర్ మూవీ ఇస్ మర్మకళ. ఫస్ట్ పార్ట్ లో దాన్ని జస్ట్ మీకు మనం సినిమా రిలీజ్ అయ్యే టైం తర్వాత మనం లెట్స్ టాక్ చేస్తాం కదా అని ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్ వెరీ మూమెంట్ అనమాట. ఖచ్చితంగా ఈ పాయింట్ మాట్లాడాలని. ఫస్ట్ పార్ట్ లో భారతీయుడికి మర్మకళ అని ఒక స్కిల్ ఉందని చూపిస్తారు అంతే. సినిమా ఇస్ ఎంటైర్లీ గోయింగ్ విత్ స్టోరీ అండ్ క్యారెక్టర్స్. అప్పుడప్పుడు మర్మకళ ఉందని చూపిస్తూ చెప్తారు. ఓకే మహా అయితే యూ ఓన్లీ గెట్ 1 or 2 minutes ఎంటైర్ మూవీలో 1 or 2 minutes మాత్రమే ఉంటుంది మర్మకళకు సంబంధించిన షార్ట్స్ కానీ ఫైట్స్ కానీ. ఈ సినిమాలో టైటిల్ లోనే తీసుకొచ్చాడు బ్రో మర్మకళ లాగా మెలికలు తిప్పుకుంటే ఇలా కట్టగానే ఇట్లా మొత్తం. మర్మకళకి ఎందుకు పోయ్యా అంత సీన్ క్రియేట్ చేశారు? ఓకే అది అనుకోవచ్చు. ఓకే మర్మకళ మన ఫస్ట్ పార్ట్ లో చూసినప్పుడు ఏంటంటే ఓకే ఫ్రీజ్ అయిపోతారు లేకపోతే ఒక టైప్ ఆఫ్ ఫైట్ అని. కానీ ఇందులో గుర్రాలకు మారడం ఏంటో, మ్యూజిక్ పాడడం ఏంటో. కాలిపోయింది అక్కడేరా నాకు చాలా. అంటే నాకేంటంటే అగైన్ అవుట్ ఆఫ్ మై రెస్పెక్ట్ ఆన్ శంకర్, ఇవన్నీ ఏంటంటే ఆయన సెకండ్ పార్ట్ ఖచ్చితంగా నేను సెకండ్ పార్ట్ తీసే తీరతా, సెకండ్ పార్ట్ ఈ సినిమాకి ఉండాల్సిందే, థర్డ్ పార్ట్ సెకండ్ పార్ట్ తర్వాత థర్డ్ పార్ట్ వస్తుంది, నో ఐ విల్ డూ ఇట్ అని ఈ సీన్లన్నీ లాగి సాగపీకి ఎక్కడ స్కోప్ ఉంటే అక్కడ సాగపీకిసారు సినిమాని. ఇక్కడ స్కోప్ ఉంది, ఓకే ఇక్కడ 1 minute లో అయిపోతుందా, నో లెట్ us drag it to 5 minutes అని. అట్లా ఎందుకంటే నాకు ఒక పాయింట్ లో ఏమనిపించింది, నన్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంపాక్ట్ఫుల్. చిరాకు వచ్చినాయి ఆ సీన్స్. ఒక పాయింట్ లో నాకు ఏమనిపించింది తెలుసా బ్రో, స్క్రీన్ మీద భారతీయుడు క్యారెక్టర్ లేనప్పుడు సినిమా వాజ్ డూయింగ్ ఓకే. ఎందుకంటే సెకండ్ హాఫ్ లో మీరు చూస్తే కనుక ఈ 4 బార్కింగ్ డాగ్స్ గ్రూప్ లో ఉన్న 4 people వాళ్ళు చేస్తున్న ఇన్వెస్టిగేషన్, వాళ్ళు పట్టిస్తున్న వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో ఈ సీన్స్ ఎక్కువ ఉంటాయి. భారతీయుడు మళ్ళీ రాడు. ఒక హాఫ్ అన్ అవర్ మీకు ఆల్రెడీ ఏదో డిఫరెంట్ మూవీ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడైతే మళ్ళీ భారతీయుడు ఎంట్రీ ఇస్తాడో, ఆయన హై ఇంపాక్ట్ హై ప్రొఫైల్ క్యాండిడేట్స్ ని చంపుతూ ఉంటాడో, చంపడం ఒక లెక్క, ఆ చంపేటప్పుడు వాళ్ళని ఎందుకు చంపుతున్నాడు అని మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎక్స్ప్లెనేషన్, దానికి తోడు విధాలుగా మనోడు సారీ అదంతా రాసి మెసేజ్ రాసి భారతీయుడు అదంతా అది ప్లస్ మళ్ళీ దానికి ఒక మన అపరిచితుల్లో శిక్షకు ఒక రీజనింగ్ ఇస్తారు చూడు. అపరిచితులు వైబ్స్ వచ్చాయి బ్రో, అది చూస్తున్నారు ప్రతిసారి. అపరిచితులు వైబ్స్ వచ్చినాయి, దశావతారం వైబ్స్ వచ్చాయి మేకప్ అంతా చూసి. సో అక్కడే ఇప్పుడు బేసిక్ గా నేను ఈ పాయింట్స్ మాట్లాడాను చూడు, ఆ పాయింట్స్ కనుక జనాలు కన్సిడర్ చేయకపోయినా, ఈ పాయింట్స్ కనుక జనాలకు అర్థం ఎక్కకపోయినా, శంకర్ ఈ సినిమా చూస్తే ఇది శంకరే తీసాడా, ఏంట్రా బాబు ఇలా తీసాడా అనిపిస్తుంది డెఫినెట్ గా. ది పీపుల్ విల్ డెఫినెట్లీ గెట్ ఇరిటేటెడ్. ఐ టోటల్లీ అగ్రీ. బికాస్ పీపుల్ అందులో శంకర్ బికాస్ ఆఫ్ ఆల్ ది అదర్ ఇంగ్రీడియంట్స్ ఆయన చెప్పాలనుకుంటున్న పాయింట్ చాలా తక్కువ మందికి రీచ్ అయిందని నా ఫీలింగ్. చాలా డైల్యూట్ అయిపోయింది. ఆ డైల్యూట్ అయిపోవడం వల్ల సినిమా మొత్తాన్ని ఇది అంటే అది ఇంకా అగైన్ ఈ ఒక పార్ట్ ని 2 పార్ట్లు చేద్దామన్న ఒక థాట్ వచ్చింది చూడు శంకర్ కి, అక్కడే సెకండ్ పార్ట్ నాశనం అయిపోయింది ఆ థాట్ లోంచి. ఇమాజిన్ ఇప్పటికి చెప్తున్నాను కదా, ఈ టోటల్ మూవీని ఫస్ట్ హాఫ్, ఓన్లీ ఫస్ట్ హాఫ్, ఇంకా నెక్స్ట్ హాఫ్ అంతా నువ్వు రియాక్షన్ ఏంటి, లైక్ వాట్ విల్ భారతీయుడు డూ నౌ వన్స్, ఇప్పుడు గో బ్యాక్ అన్న దగ్గర ఇంటర్వెల్ రా.
గో బ్యాక్ అన్న దగ్గర ఇంటర్వెల్ రా, ఇంకా అక్కడ పడాలి ఇంటర్వెల్. ఇదేంట్రా భారతీయుడిని వెనక్కి పంపించేస్తున్నారా అన్న దగ్గర ఇంటర్వెల్ పడాలి. సెకండ్ హాఫ్ లో భారతీయుడు ఏం చేస్తాడు ఇప్పుడు అనేది సెకండ్ హాఫ్ ఉండాలి. ఇప్పుడు అది మనకి ఇంకో పార్ట్ దొరుకుతుంది అనమాట. సో థర్డ్ పార్ట్ లో కూడా మనం లాగలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, డౌట్ లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే కమల్ హాసన్ డైరెక్ట్లీ ఆన్ స్టేజ్ అగైన్, ఇప్పుడు ఇంకోసారి స్పెసిఫై చేస్తున్నా, సిద్ధార్థ్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, కమల్ హాసన్ సార్ అనమంటారు నన్ను, రెస్పెక్ట్ అనేది లోపల నుంచి వస్తే చాలు, ఆ సార్ అనే పదంలో ఉండదు, అందుకే నేను కమల్ అని చెప్పి మామూలుగా పిలుస్తాను, దాంట్లో తప్పు లేదు అని అన్నాడు. సో నేను అందుకే కమల్ హాసన్ అని అంటున్నాను. ఓకే, డోంట్ గెట్ అఫెండెడ్ విత్ దాట్. సో కమల్ హాసన్ ఒక ఇంటర్వ్యూలో డైరెక్ట్ గా చెప్పాడు, థర్డ్ పార్ట్ ఈస్ మై ఫేవరెట్ పార్ట్ అని. నేను అప్పుడే అనుకున్నా, ఈయన థర్డ్ పార్ట్ అనేస్తున్నాడు అంటే సెకండ్ పార్ట్ మనం అన్నమాట అని. సో థర్డ్ పార్ట్ లో స్టఫ్ ఉందిరా, డౌటే లేదు. ఆ స్టఫ్ అంతా థర్డ్ పార్ట్ లో ఉంది. కాకపోతే మనకి సెకండ్ పార్ట్ ఏంటంటే ఇంకా అదే, శంకర్ హ్యాస్ హిజ్ ఓన్ రీజన్స్ మేబీ ఫర్ ప్రొడక్షన్ ఆర్ వాట్ ఎవర్, హిజ్ ఓన్ రీజన్స్ టు గివ్ అ సెకండ్ పార్ట్. కాకపోతే ఒకటే నాకు బాధ ఏంటంటే ఈ అన్వాంటెడ్, డ్రాగ్డ్, లాగ్డ్, మధ్యలో ఇరికిచ్చిన ఈ సెకండ్ పార్ట్ వల్ల ఆ థర్డ్ పార్ట్ లో శంకర్ ఏదైతే చెప్పాలనుకుంటున్నారు, సెకండ్ పార్ట్ లో ఆయన ఏదైతే చెప్పారు, వాటికి జనాల వెయిటేజ్ తగ్గిపోయిందిరా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సెకండ్ పార్ట్ చూసిన వాళ్ళు, ఇప్పుడు నాలంటి వాడు అయితే థర్డ్ పార్ట్ చూస్తాడు. ఇప్పుడు నేను ఐఎమ్ వెరీ ఈగర్ టు వెయిట్ సీ ద థర్డ్ పార్ట్, బికాస్ ఐ వాంట్ టు సీ వాట్ శంకర్ హ్యాస్ ఫర్ భారతీయుడు వన్స్ పీపుల్ రిజెక్టెడ్ హిమ్ అండ్ సెంట్ హిమ్ అవే. ఇప్పుడు ఏం చేస్తాడనేది. అండ్ ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దట్ పీరియడ్ పోర్షన్. I'm a very big fan of that period portion. So I'm dying to see that on screen. సో కాకపోతే జనాలు ఎవరు ఇప్పుడు ఇది చూసి జనాలు ఎవరైతే ఇరిటేట్ అవుతున్నారో, థర్డ్ పార్ట్ ఎందుకు చూడాలనుకుంటారు? చిరాకు వస్తుంది కదా థర్డ్ పార్ట్ చూడడానికి. సో అనవసరంగా ఈ సెకండ్ పార్ట్ తీయాలి అన్న ఒక ఐడియా తెచ్చుకొని అనవసరంగా శంకర్ అనవసరంగా కొంచెం డిస్టర్బ్ చేసుకున్నాడు రా. నాకు అదే బాధ. నేను అదే అంటున్నాను బ్రో, సెకండ్ పార్ట్ తీయడంలో అతని ఇంటెన్షన్ క్లియర్ గా అర్థమైంది, కానీ సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ అనే 2 మూవీస్ కి చేయడం వల్ల పెద్ద ఇబ్బంది. అదే ఐఎమ్ సేయింగ్, ఇట్స్ థర్డ్ పార్ట్ ని పక్కన పెట్టేసి ఈ సెకండ్ పార్ట్ గురించే చెప్తున్నా నేను. ఈ మధ్యలో ఈ సెకండ్ పార్ట్ అనేది ఒక సపరేట్ పార్ట్ ఏదైతే తీయాలనుకుంటున్నారో, అది దట్ వాజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. అక్కడే తేడా కొట్టింది. భారతీయుడు మరీ మనం తీసేసి చింపేసి గార్బేజ్ లో పడేయాల్సిన సినిమా ఏం కాదు నన్ను అడిగితే. అలా అని శంకర్ తీసిన భారతీయుడు 1 అంత టూ గుడ్ లెవెల్లో ఉంది అన్నట్టు లేదు, బికాస్ ఇట్ హాస్ ఇట్స్ ఓన్ ఫ్లాస్ బికాస్ ఆఫ్ ద స్ట్రిక్ట్ పోర్షన్స్ ఆఫ్ ద మూవీ. కాకపోతే నేను ఇప్పుడు చెప్పిన ఒక నా సొంత ఇన్డెప్త్ తెలివితేటలతో పాయింట్ ఎస్టాబ్లిష్ చేశానని మన వంశీ చెప్తున్నాడు చూడండి. ఆ పాయింట్ ఒకసారి ఆలోచించి చూడండి. మేబీ నేను ఆలోచించానది, నాకు అలా అనిపించింది. ఐ ఫెల్ట్ ఇట్ లైక్ దట్. దట్ ఈస్ వై ఐ హ్యావ్ సమ్ రెస్పెక్ట్ టువర్డ్స్ దట్ మూవీ. శంకర్ చెప్పిన ఆ పాయింట్ మీద నాకు కొంచెం రెస్పెక్ట్ ఉంది. దట్ ఈస్ వై ఐ డోంట్ వాంట్ టు ట్రాష్ దిస్ అవుట్ యాజ్ అ చిరాకు మూవీ లాగా ట్రాష్ అవుట్ చేయాలి అని లేదు. అంతే తప్ప ఆ శంకర్ గారు సాగబీకిన సీన్స్ అన్ని నాకు భయంకరమైన కంప్లైంట్స్, చిరాకు తెప్పించిన కంప్లైంట్స్. ఆ ఫస్ట్ హాఫ్ లో అమ్మాయిలతో విజయ్ మాల్యా అని అంటున్నారు, కొంతమంది ఆయన్ని ఇమిటేట్ చేస్తున్నారు, అది ఇదని వాట్ ఎవర్. కానీ అది ఆ సీన్ లో అక్కడ గెటప్లు, ఆ సెటప్లు నాకు. కానీ ఇంకో చిరాకు పెట్టించే విషయం ఏంటో చెప్పను బ్రో, ఈ హై ప్రొఫైల్ క్యాండిడేట్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ దే ఆర్ వెరీ గుడ్ యాక్టర్స్, చాలా మంచి యాక్టర్స్. వాళ్ళంతా క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తూ ఉంటారు నార్త్ లో. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఆ యాక్టింగ్, అవన్నీ రియల్ టైమ్ స్కామ్స్ రా శంకర్ చూపించింది. రియల్ టైమ్ స్కామ్స్. అది ఇంకోటి ఏంటంటే నాకు ఒకటి ఏమనిపించింది తెలుసా, ఇంతకుముందు శంకర్ ఈ ప్రాబ్లం, ఆ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం, ఆ ప్రాబ్లం అని సినిమా తర్వాత టక 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 తీసుకుంటూ వచ్చాడు రా. ఇప్పుడు పీపుల్ గాట్ అంటే బికాస్ ఆఫ్ ద 28 years గ్యాప్ ఆర్ వాట్ ఎవర్, సొసైటీ గ్రో అయింది, సోషల్ మీడియా గ్రో అయింది, పీపుల్ గాట్ బిజీ ఇన్ దర్ ఓన్ లైఫ్స్ అండ్ వాట్ ఎవర్ ఇదంతా. ఇప్పుడు మళ్ళీ అదే శంకర్ 28 years తర్వాత మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ ని తీసుకొచ్చి మన ముందుకు ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు కదా. సో ఇంతకు ముందు శంకర్ తీసుకొచ్చి చూపించినప్పుడు ఉన్న ఆ ఇంపాక్ట్ ఇప్పుడు లేదు. ఆ ప్రాబ్లమ్స్ ఆయన చూపిస్తున్నా కూడా, దో ద ప్రాబ్లమ్స్ ఆర్ రియల్, the society is still having such kind of problems, still suffering with such kind of problems. మనం ఏంటంటే చూసి ఓకే అని వచ్చేస్తాం అంతే. ఇప్పుడు మనం లెట్స్ టాక్ చేస్తాం రా,
కొద్ది రోజులు అయినాక ఎందుకు మాట్లాడతాం భారతీయుడు 2 గురించి, ఆ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడడం, మనమే మాట్లాడడం. ఇంకా మనం ఈ లెట్స్ టాక్ లో ఇంత డిస్కస్ చేశాం కదా, ఇంత పాయింట్ అది ఇది ఇంత. రేపు పొద్దున అగైన్ విల్ గెట్ బిజీ ఇన్ అవర్ ఓన్ లైఫ్, అండ్ భారతీయుడు 3 వచ్చిన తర్వాత భారతీయుడు 2 పాయింట్స్ గురించి మాట్లాడుకుంటాం. శంకర్ ఆల్సో క్లియర్లీ నోస్ ఇట్, ఎవ్రీబడి క్లియర్లీ నోస్ ఇట్. దట్స్ ద ఐరనీ, అండ్ దట్ ఈస్ వై భారతీయుడు ఇప్పుడు వచ్చినా ఏం చేయలేడు, వెళ్ళిపోవాల్సిందే అంతే. అదనమాట సంగతి. దట్ ఈస్ ద వన్ పాయింట్ విచ్ శంకర్ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్. సో దట్స్ భారతీయుడు 2. చూడని వాళ్ళు ఉంటే యూ కెన్ డెఫినెట్లీ గివ్ ఇట్ ట్రై. కాకపోతే ఒకవేళ టికెట్ ప్రైసెస్ తగ్గిన తర్వాత వెళ్ళండి, బికాస్ ఇట్స్ డెఫినెట్లీ నాట్ వర్త్ 350 చూడని వాళ్ళు rupees. ఎవరైనా ఉంటే అంటే గైజ్, మీకు డెఫినెట్ గా ఇరిటేషన్ తెప్పించే సీన్స్, చిరాకు తెప్పించే సీన్స్, అంటే తమిళ్ ఫ్లేవర్ అని మనం మాట్లాడుకుంటుంటాం చూడండి ఎమోషనల్ సీన్స్ లో. సో అట్లాంటి తమిళ్ ఫ్లేవర్ ఉంది అని మనం అనుకునే సీన్స్ ఇలాంటివన్నీ ఉంటాయి గైస్. సో ఏంటంటే కంప్లీట్ గా జీరో లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఆ చిరాకు పడడానికి, ఆ లెంతీ సీన్స్ ను చూడడానికి 20 minutes కట్ చేశారని విన్నా. మరి నేను ఐ డోంట్ నో. నాకు ప్రణవ్ అది చెప్పాడు, ఈ సినిమా మనం చూసింది కదా బ్రో, దీంట్లో ఆల్రెడీ 20 minutes కట్ చేశారంట, ఫస్ట్ డే కూర్చున్న వాళ్ళకి ఇంకెక్కువ ఉందంట సినిమా అని. మీకు 20 minutes కట్ చేస్తేనే ఇలా అనిపిస్తే, ఇంకా మీరు మిగతా కంప్లీట్ ఒరిజినల్ వర్షన్ చూస్తే ఏమైపోయి వాళ్ళు మీ ఇద్దరు థియేటర్లు. సో లెట్స్, అంటే నేను పర్సనల్ గా ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద థర్డ్ పార్ట్, బట్ ఐ పర్సనలీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద థర్డ్ పార్ట్, బికాస్ నాకు ఆ పాయింట్ ఎలా ఎక్స్టెండ్ చేసి తీసుకెళ్తున్నాడు శంకర్, అండ్ ఈ భారతీయుడు అనే దానికి ఎట్లా కన్క్లూడ్ చేస్తాడు శంకర్ అని చూడాలను.